హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి. నేను ఈరోజు రీడింగు టారో డెక్ ద్వారా చూద్దాం అనుకుంటున్నాను. టారో డెక్ ద్వారా మనకి ఏ మెసేజెస్ వస్తాయి, అసలు ఏమనుకుంటున్నారు, ఏం గైడెన్స్ వచ్చింది మీ గురించి అనేది చూద్దాము. చూసే వ్యూవర్స్, మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ది హెర్మిట్ అంటే లోన్లీగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. అదేవిధంగా అవేకనింగ్ అంటే అవుతుంది వాళ్ళల్లో, అంటే అవేర్నెస్ అనేది వస్తుంది వాళ్ళల్లో. నాకైతే అదే కనిపిస్తుంది. రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు అనమాట మీ పర్సన్. ఇక్కడ ఇది కూడా అండి స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. 5 ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా మనకి స్టక్ ఎనర్జీలో కనిపిస్తుంది. ఫాస్ట్ వైపు చూస్తున్నారనమాట, గతం వైపు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏమున్నా కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందున్న లైఫ్ గురించి, అంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ స్టక్ అయినట్లు మనకి కనిపిస్తుంది. జరిగిపోయిన గతం గురించి వాళ్ళు అక్కడే ఆలోచిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ లోన్లీ వచ్చింది, ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చిందండి. అంటే ఎమోషనల్గా అయితే వాళ్ళు బాగా బాధపడుతున్నారని మనకు తెలుస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్ అండి, వీళ్ళు గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు. గ్రోత్ అంటే వాళ్ళు అంటే మీ అంటే రిలేషన్షిప్లో గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారండి. అంటే గ్రోత్ అవ్వాలి ఈ రిలేషన్షిప్ ఎలాగైనా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నట్లు మనకైతే కనిపిస్తుంది. స్టక్ ఎనర్జీలో ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనలు ఏం చేస్తున్నారంటే గ్రోత్, లోన్లీగా ఉండి వాళ్ళ రిలేషన్ ఎలా మళ్ళీ బాగా అవ్వాలి, మెరుగవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్లు, ఇంప్రూవ్మెంట్ కోసం ఇంప్రూవ్ కోసం ఎదురు చూస్తున్నారనమాట. అంటే రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.